పాపం చాలా భయంకరమైనదండి. మన జీవితాల్లో 3 తిరిగి రానివి ఉన్నాయండి. ఇవి పోతే తిరిగి రావడం చాలా కష్టం. ఇదిగోండి, ఈ 3 జాగ్రత్తగా మనం మన జీవితాల్లో చూసుకున్నట్లయితే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. పోతే తిరిగి రానివి ఏంటో తెలుసా? 1 యవ్వనం, 2వది సమయం, 3వది ప్రాణం. ఇదిగో యవనం చాలా జాగ్రత్త. యవన దశలో ఉంటుండగా యవన దశలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి యవనం పోయిందా మళ్ళీ తిరగడం రావడం చాలా కష్టం. ఈ యవన దశలో పాపంలో బ్రతుకుతూ ఉన్నావా? చాలా చెడ్డ అలవాట్లతో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావా? ప్రియ యవనస్తుడా, చాలా జాగ్రత్త. సమయం చాలా విలువైనది. దేవుడు నీకు మంచి సమయం ఇచ్చారు. చాలా చక్కగా నీ జీవితంలో ఈ సమయాన్ని నువ్వు కనుక సద్వినియోగం చేసుకుంటే నిన్ను ఎవరు ఆపలేరు. యవనాన్ని పోగొట్టుకుంటూ, సమయాన్ని పోగొట్టుకుంటూ, ప్రాణాన్ని తీసుకునే వాడిగా నువ్వు ఉన్నావేమో. కానీ ఈ రోజున ఇదిగో ఈ వీడియో నీ కొరకే. నీవు సమయాన్ని వ్యర్థంగా గడపడానికి వీల్లేదు. ఈ సమయం పోతే నీ జీవితంలో మళ్ళీ రాదు. నీకంటూ మంచి భవిష్యత్తు ఉంది. నీకంటూ మంచి చక్కని ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను డిజైన్ చేశారు. వాటిని విడిచిపెట్టి నువ్వు ఎందాక నీకు ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతూ ఉంటావు. దేవుడు అంటున్నారు, ఇంకా ఎందాక ప్రియ కుమారుడా లే, ఎందాక నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఇకనైనా నీ జీవితంలో ఈ పాపాన్ని ఆపు అని ఎన్నిసార్లు హెచ్చరించినా నీ జీవితం మార్చబడట్లేదు కదా. అందుకని చూడండి, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. సమయాన్ని పోగొట్టుకోకు, నీ ప్రాణాన్ని పోగొట్టుకోకు, నీ యవ్వనాన్ని పోగొట్టుకోకు. ఈ 3 విషయంలో జాగ్రత్తగా ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళు. ప్రతి దానిపైన విజయం నీదే. అపవాది పన్నాగాల నుంచి నువ్వు విడిపించి ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని చూడగలుగుతావు.